హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ చింతలపూడి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి ఇంకా 2 డేస్లో వచ్చేస్తుంది కదండి. అందుకని నేను మా ఇంటి పక్కనున్న రావి ఆకుల్ని కొన్ని కోసుకొని వచ్చి ఇలా వినాయకుడిని తయారు చేస్తున్నానండి. అంటే ఇదేమీ మీకు కొత్త కాకపోవచ్చు, ఇంతకుముందు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. కాకపోతే నాకైతే ఇంతకుముందు నుంచి ఇలా చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆకులతో వినాయకుడు న్యాచురల్గా చాలా అందంగా ఉంటుంది కదా అని చిన్న వీడియో క్లిప్ అనేది ఇలా తీసి మీకు చూపించాలని తీసానండి. చూడండి, బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందనమాట ఈ వినాయకుడు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక షార్ట్ వీడియో ఇలా ఆకులతో తయారు చేసి పెట్టానండి. చాలా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారనమాట. అందుకని ఇలా తయారు చేసి మా పాపకు చూపించానండి. పనిలో పనిగా ఇలా వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. తర్వాత నేను డైలీ మార్నింగ్ రంగోలీ వేస్తుంటాను కదండి. ఇలా అన్నమాట మా పాపకి ఇలా వినాయకుడిని ఎలా వేయాలి కూడా నేర్పించాను. ఇలా మనం ముగ్గు పిండిని ఈవెన్గా ఫ్లోర్ మీద ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా డ్రా చేయడమేనండి వినాయకుడిని. చూడండి, చాలా ఈజీ అన్నమాట. అంటే ముగ్గులు వచ్చే వాళ్ళకి చాలా ఈజీ, రాలేని వాళ్ళకి కూడా చాలా ఈజీనండి. పెద్ద కష్టమేం కాదనమాట. బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. మీకు ఒకవేళ నచ్చుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేనండి, చిన్న వీడియో అనేది ఇలా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే కానీ కంపల్సరీగా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఇంకొంతమంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. బాయ్ బాయ్.